ఇప్పుడు మనం తరచుగా వింటుంది ఏంటంటే పీసీఓడి. మా అమ్మాయికి పీసీఓడి ఉంది. పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఏమన్నా తక్కువ అవుతాయా? దీనివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతుంటారు. అసలు పీసీఓడి అంటే ఏంటో చూద్దాం. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. ఇది యూట్రస్. ఇవేంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్. ఇక్కడ మనకు ఓవరీస్ ఉన్నాయి. నార్మల్ గా ఈ ఓవరీస్ లో 10 ఎగ్స్ ఉండాలి. పీసీఓడిలో ఏమవుతుంది అంటే 20 కన్నా ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. ఈ ఎక్కువ ఎగ్స్ ఉండడం వల్ల ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. పీసీఓడిలో ఎగ్స్ ఎక్కువ ఉండడమే కాకుండా దీంతో పాటు సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడము, లేదు అంటే అన్వాంటెడ్ హెయిర్ రావడం, అప్పర్ లిప్ పైన, చిన్ పైన, బ్యాక్ పైన హెయిర్ ఫాల్ ఉండడము, ఎక్కువ లావ్ అవ్వడము, ఎంత ట్రై చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వకపోవడము, యాక్నే మరియు మెడ నల్లగా మారడము, ఇంకా గ్రాయిన్ రీజన్ లో బ్లాక్ పిగ్మెంటేషన్ రావడం పీసీఓడిలో ఉంటాయి. రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ లో అయితే ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వడము, ఫస్ట్ 2-3 మంత్స్ లో అబార్షన్స్ అవ్వడము, ప్రెగ్నెన్సీలో పీసీఓడి వలన షుగర్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఇంకా బీపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో అయితే పీసీఓడి వలన బీపీ రావడము, షుగర్ రావడము, కార్డియాక్ సంబంధిత వ్యాధులు రావడము, ఇంకా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ నార్మల్ పాపులేషన్ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ పీసీఓడి అనేది ట్రీటబుల్ కండిషన్. మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన, ఇంకా వెయిట్ రిడక్షన్ చేసుకోవడం వలన పీసీఓడిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అది ఎలా అంటే డైలీ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా చేయడం కానీ, హెల్దీ హ్యాబిట్స్ అలవర్చుకోండి, ప్రాపర్ స్లీప్ తీసుకోండి, స్ట్రెస్ లేకుండా చూసుకోండి, ఇంకా మనం తీసుకునే డైట్ లో విటమిన్ డి అధికంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన మనకున్న వెయిట్ లో ఒక 5-10% వెయిట్ లాస్ అవ్వడం వలన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.